హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను పూల్ మఖానా కర్రీ చేయబోతున్నాను. ఈ పూల్ మఖానా అనేది తామర గింజలతో చేసిన పేలాలు అన్నమాట. మనకు జొన్న పేలాలు, మొక్కజొన్న పేలాలు ఎలా చేస్తారో అలాగే తామర గింజలతో ఈ పేలాలను చేస్తారనమాట. ఇందులో ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఇది బీపీ, షుగర్ని కూడా కంట్రోల్ చేసే మంచి హెల్తీ ఐటమ్. అండ్ ఇంకా యాంటీ ఆక్సిడెంట్ కానీ యాంటీ ఏజింగ్ కానీ ఇందులో చాలా పుష్కలంగా ఉంటుంది ఫ్రెండ్స్. ఇందులో మనకే తెలియని ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో దీన్ని వీక్లీ ట్వైస్ అయినా తినడానికి ట్రై చేయండి. సో ఇప్పుడు ప్రాసెస్ ఏంటో చూద్దాం. ఇప్పుడు ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని గిన్నె పెట్టుకోవాలి. గిన్నె వేడెక్కిన తర్వాత ఆయిల్ వేసుకోవాలి. మీరు కావాలంటే ఇందులో బటర్ కానీ గీ కానీ యాడ్ చేసుకోవచ్చు. నేను మాత్రం ఆయిలే యాడ్ చేస్తున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత ఒక బిర్యానీ ఆకుని ఇలా సగానికి చించుకొని వేసుకోవాలి. బిర్యానీ ఆకు ఫ్లేవర్ ఈ కర్రీకి చాలా బాగుంటుంది. దాని తర్వాత సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి. మీరు కావాలంటే ఆనియన్ని పేస్ట్ కూడా చేసుకోవచ్చు, లేదంటే ఇలా సన్నగా తరిగి కూడా వేసుకోవచ్చు. ఆనియన్స్ని బాగా వేయించుకోవాలి, మంచి బ్రౌన్ కలర్లోకి రావాలి. ఈ కర్రీకి టేస్ట్ మొత్తం ఆనియన్స్ వేయించడంలోనే ఉంటుంది. ఆనియన్స్ వేగుతూ ఉంటాయి. మరో పక్కన స్టవ్ ఆన్ చేసుకొని ఇంకో ప్యాన్ పెట్టుకోవాలి. ప్యాన్లో 1 స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకొని ఈ తామర గింజల్ని వేయించుకోవాలి. లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇవి క్రిస్పీగా అవ్వాలన్నమాట. క్రిస్పీగా అయ్యే వరకు వేయించుకోవాలి. ఇలా నొక్కితే తెలిసిపోతుంది క్రిస్పీగా అయినట్టు. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇది పక్కన పెట్టుకోవాలి. ఒకసారి ఆనియన్స్ని కలుపుకోవాలి. మరో పక్కన ఆనియన్స్ వేగుతూ ఉండగా ఒక మీడియం సైజ్ టమాటా, చిన్నవైతే 2 తీసుకోండి. నేను మీడియం సైజ్ టమాటా 1 తీసుకున్నాను. ఇందులోనే ఒక 2-3 ఇలాచీలు, 2-3 లవంగాలు, 1.5 ఇంచ్ దాల్చిన చెక్క, కొంచెం షాజీరా వేసుకోవాలి. ఇందులోనే కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ వేసుకోవాలి. అండ్ ఇందులో ఒక 10-12 క్యాషూ నట్స్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇది ఆప్షనల్, కానీ క్యాషూ నట్స్ యాడ్ చేసుకోవడం వల్ల మంచి రెస్టారెంట్ టేస్ట్ వస్తుంది. సో అందుకే నేను యాడ్ చేస్తున్నాను. దీన్ని మంచిగా మెత్తటి పేస్ట్ లాగా చేసుకోవాలి. పేస్ట్ సిద్ధం చేసేలోపు చూసారా ఆనియన్స్ ఎంత బాగా మగ్గుతున్నాయో. ఇలా బ్రౌన్గా ఎగిన ఆనియన్స్లోకి మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పేస్ట్ని వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని బాగా కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఆయిల్ బాగా పైకి తేలేంత వరకు బాగా ఉడకనివ్వాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఆయిల్ తేలే వరకు ఉడకనిద్దాం. ఇలా మూత తీసి చూస్తే ఆయిల్ బాగా తేలింది. ఇప్పుడు ఇందులోకి కాస్త పసుపు, మీరు తినగలిగినంత కారం వేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు, 1 స్పూన్ ధనియాల పొడి, చాలా కొంచెం జీలకర్ర పొడి, ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 1 నిమిషం మగ్గనివ్వాలి. ఇలా మగ్గిన దాంట్లో కొంచెం ఒక పెరుగుని తీసుకోవాలి. ఈ పెరుగు పుల్లది కాకుండా ఫ్రెష్ది కమ్మగా ఉండే పెరుగుని తీసుకోండి. ఇలా కలుపుకొని పెరుగు యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్న వెంటనే దీన్ని బాగా కలుపుకోవాలి, లేకపోతే ఉండలుగా అయిపోతుంది. ఇలా పెరుగంతా బాగా కలుపుకున్న తర్వాత మళ్ళీ 1 నిమిషం మగ్గనివ్వాలి. ఇప్పుడు ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. మీకు కర్రీ థిక్గా రావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకోండి, లేదు కొంచెం లూజ్గా కావాలంటే మీ ఇష్టాన్ని బట్టి యాడ్ చేసుకోండి. నేనైతే ఈ కప్తో 1.5 కప్ వాటర్ని యాడ్ చేసుకున్నాను. ఇలా బాగా కలుపుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత ఇలా వాటర్ యాడ్ చేసుకొని కలుపుకున్న తర్వాత మనం ముందుగా రోస్ట్ చేసి పెట్టుకున్న తామర గింజల్ని ఇందులో యాడ్ చేసుకోవాలి. ఈ మసాలాలు గ్రేవీ మొత్తం ఈ తామర గింజలకి పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ స్టేజ్లోనే ఉప్పుని చెక్ చేసుకొని అడ్జస్ట్ చేసుకోండి. ఇప్పుడు మూత పెట్టుకొని 1-2 నిమిషాలు బాగా ఉడకనిద్దాం. ఇప్పుడు మూత తీసి చూద్దాం. స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది. ఒకసారి కలుపుకుందాం. ఈ స్టేజ్లోనే స్టవ్ ఆఫ్ చేసుకుందాం, ఎందుకంటే ఇది చల్లగా అయిపోతే ఇంకా చిక్కగా అవుతుంది. అంతే, ఎంత టేస్టీ అయినా పూల్ మఖానా కర్రీ రెడీ. స్టవ్ ఆఫ్ చేసుకుందాం.
ఇంట్లో ఉన్న చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో చాలా తక్కువ టైంలో ఎంతో హెల్తీగా చేసుకునే ఫూల్ మఖానా కర్రీ రెడీ. దీన్ని పులావ్తో కానీ, బగారాతో కానీ, జీరా రైస్తో కానీ, బిర్యానీతో కానీ, చపాతీ, పూరి, పుల్కా దేంతో తిన్నా చాలా టేస్ట్గా ఉంటుంది అండ్ చాలా హెల్తీ కూడా. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి ఫ్రెండ్స్. నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.